రాష్ట్ర హైకోర్టు విభజనకు మనలో ఉన్నటువంటి పట్టుదలకే ఒక సాక్ష్యమని నేను భావిస్తున్నాను. నిజంగా హైకోర్టులకు అడ్వకేట్స్కి సమ్మె చేయటము చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. నేను కూడా తొలుత అట్లనే భావించేవాడిని. తర్వాత అర్థమైంది ఏంటంటే నిజానికి చాలా కష్టమైనటువంటి నిర్ణయం. మిగిలిన వాళ్ళందరికీ సమ్మె చేస్తే ఏదో ఒక రూపంలో లీవ్ అడ్వాన్స్మెంట్ ఏదో ఒకటి జరుగుతుంది, కానీ మీకు మాత్రం ఆ పోయిన ఆదాయం, పోయిన కేసులు మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. చాలామంది కొత్తగా ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి యువ అడ్వకేట్స్కి అయితే ఇది నిజంగా పెద్ద ఆర్థిక భారం కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ సమ్మె చేస్తున్నారు ఇంతకాలంగా. దాదాపు ఇది మరి 20 రోజులు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ సమ్మె చేస్తున్నారంటే చాలా చోట్ల, కొన్ని చోట్ల అయితే ఇంకా ఎక్కువ కూడా పట్టింది. నెల నుంచి ఈ సమ్మె సాగుతా ఉంది. అయినా సమ్మె చేస్తున్నారంటే ఏదో ఒక కారణం వాళ్ళని నడిపిస్తున్నారు. ఒకే ఒక కారణం ఏంటంటే తెలంగాణ కంటూ ఒక న్యాయ వ్యవస్థ ఏర్పడితే ఆ న్యాయ వ్యవస్థలో మాకు కూడా ఒక అవకాశాలు పెరుగుతాయి అనేది అందరికీ ఉన్నటువంటి ఆశ. నిజంగా న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయటం అంటే అందరూ హైకోర్టు విభజన ఒకటే అనుకుంటారు, కానీ దాంతో పాటుగా పైనుంచి కింది దాకా అది ఆ వ్యవస్థలో ఒక భాగమే. హైకోర్టు అంటూ విడిగా ఏర్పడితే అప్పుడు జడ్జీల నియామకంలో కూడా మనకు వాటా దొరుకుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు లేక తెలంగాణ జడ్జీలు హైకోర్టులో లేకపోవటం చేత నిజానికి మనకు దక్కవలసినటువంటి వాటా దక్కలేదు. 10-15% కూడా ఈ మన అడిషనల్ జడ్జిల్లో కానీ జిల్లా జడ్జిల్లో కానీ తెలంగాణ వాళ్ళు లేరు. చాలామంది చాలా స్పష్టంగా చెప్పేది, తెలంగాణ జడ్జి రిక్రూట్మెంట్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 4 తెలంగాణ వాళ్ళు ఎక్కువ వచ్చేది సార్, లేనప్పుడు మాత్రము ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకు అన్యాయమే జరిగేది అని. అట్లా ఉండటం వల్లనే వాళ్ళ విభజన అనేది చాలా కీలకమైనది. ఈ విభజన కోసం పట్టుబడుతున్న సమయంలోనే చాలా అన్యాయాలు జరిగినాయి. వాస్తవానికి విభజన చేసేటప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. మొదటిది ఏంటంటే ఆప్షన్స్ పేరు మీద పంచటం. ఇవాళ జరుగుతున్న పద్ధతి అది. ఇది చాలా నష్టం చేస్తుంది. వాళ్ళందరూ తెలంగాణకు ఆప్షన్ ఇస్తే తెలంగాణకు పోస్ట్ చేస్తామా, ఇది సమస్య. కమల్నాథన్ కమిటీ ఏం చేసిందంటే పోస్టులు కూడా పంచింది, ఖాళీలను కూడా పంచింది. అంటే 100 ఖాళీలు ఉంటే 40 తెలంగాణకు, 60 ఆంధ్రకు. 100 మంది ఉద్యోగాలు ఉంటే 40 తెలంగాణకు, 60 ఆంధ్రకు అన్న పద్ధతిలో 42, 58 అనుకోండి, అట్లా వాళ్ళు పంపిణీ చేసింది. ఇప్పుడు వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే ఎవరెటు కోరుకుంటే అటే ఇస్తామని. ఈ స్థానిక రిజర్వేషన్లు లేకపోవటం చేతనే ఇప్పటి వరకు మనకు న్యాయసమ్మతంగా దక్కవలసిన వాటా దక్కలేదు. మళ్ళీ ఆప్షన్స్ పేరుతో వాళ్ళని ఇక్కడ పోస్ట్ చేస్తే ఇంకో 20 ఏళ్ళ దాకా తెలంగాణ వాళ్ళు జడ్జీలు అయ్యే అవకాశం లేదు, వాళ్ళు పైకి పోయే అవకాశము లేదు. ఈ మాట నిజానికి మనం అనకూడదు, అందరినీ ఉద్దేశించి అంటలేదు, కానీ ఓ జడ్జి అనేవాడు కొంత పరిచయం ఉన్నవాడు ఉంటే ఏ లాయర్కైనా ప్రాక్టీస్లో కొంత సౌకర్యం ఉంటుంది. తెలిసినటువంటి సత్యమే అందరికీ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి హైకోర్టుకు నివేదించారు, కానీ న్యాయం జరగకపోవడంతో వాళ్ళ సమ్మెకు దిగవలసిన అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ సమ్మెకు మొత్తం తెలంగాణ సమాజం వెంట ఉండాలని కోరుతున్నా. ఇవాళ చాలా సంతోషం, మిత్రులందరూ కూడా వచ్చారు. ఇక్కడ రియాజ్ గారు కూడా వచ్చారు, రేపు మా రాజయ్య గారు వచ్చిండ్రు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఈ సంఘీభావం తెలిపేటట్టుగా జేఏసీ పూనుకోవాలి. అన్ని వర్గాలు కదిలి వచ్చి ఈ క్యాంపు దగ్గర సంఘీభావం ప్రకటించే విధంగా జేఏసీ కూడా చొరవ ప్రదర్శించాలని సందర్భంగా కోరుతున్నా. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ జేఏసీలు సంఘీభావంగా కదులుతున్నాయి, కానీ తమతో పాటుగా అన్ని వర్గాలను దీనికి మద్దతుగా కదిలించడానికి పూనుకోవాలని సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సమ్మె చాలా న్యాయమైంది. నిజానికి మనం ఎందుకు చేయాలనే ప్రశ్న వస్తుంది. చాలాసార్లు ఇదే ప్రశ్న, బయట ఉన్న ప్రజా సంఘాలకు ఏం పని అండి అని చాలామంది అడుగుతుంటారు, కానీ ఇగో ఈ అర్థమవుతున్నది కదా ఏం పని అంటే ఎవరు పట్టించుకున్నప్పుడు మనమే దిగాల్సి వస్తుంది, మనకు తప్పదు కూడా. అది ఇవాళ చాలా కీలకంగా మరి మీరు పూనుకోవటం చాలా గొప్ప విషయం. వాస్తవానికి కొంత చొరవ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. మరి ఇంతమంది ఇక్కడ వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మొత్తం ఎక్కడికక్కడ కోర్టుల్లో ఒక ప్రతిష్టంభన ఉంది. నిజానికి ఇంత ప్రతిష్టంభన ఎత్తిన వేసుకొని తెలంగాణకు సంబంధించిన జడ్జిలు కూడా గవర్నర్ని అడుగుదామని వెళ్ళి ఒక మంచి ఆలోచనతో వెళ్తే వాళ్ళందరినీ అసలు అందులో
తప్పు చేసింది కూడా ఏం లేదు, గవర్నర్ దగ్గరికే కదా వాళ్ళు వెళ్ళింది, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్ దగ్గరికి వెళ్ళి మరి మేము పనిచేసే పరిస్థితి లేదు అని అక్కడ విన్నవించుకుంటే ఆ మాట అన్నందుకు సస్పెన్షన్. ఇది మనం ఎక్కడ కూడా వినము ఇటువంటి ఒక వింత ధోరణి. ఇది చాలా అన్యాయమైనటువంటి ఆ పరిస్థితి కనబడుతున్నది. మనకి ఇవాళ ఈ సస్పెన్షన్లు విత్డ్రా చేయాలి. ఎక్కడ పడితే అక్కడ లాయర్లను అరెస్ట్ చేసేటువంటి ధోరణిని విడనాడాలి. నిజంగా ప్రభుత్వాలు పూనుకొని విభజన కోసం పనిచేస్తే ఈ పరిస్థితి రాదు కదా. అవి ఎక్కడో ఒక దగ్గర పని సరిగ్గా జరగలేదు కాబట్టి ఇవాళ మన నెత్తిన భారం పడుతుంది. మామూలు భారం కాదు, తీవ్రమైన ఆర్థిక భారమే మనం మోయవలసి వస్తున్నది. అందుకని మనం కోరేది ఏమంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి, రాష్ట్ర ప్రభుత్వం చొరవను ప్రదర్శించాలి. ఇవి రెండు కలిస్తే తప్ప ఈ పరిష్కారం కాదు. సీరియస్గా ఇద్దరు ముందు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట కూడా చాలా మంది ఏమంటుండ్రు, హైకోర్టులో ఉంది కాబట్టి సబ్జుడిస్ అంటే. సబ్జుడిస్ అని నాలాంటి వాళ్ళంటే అర్థం ఉంది, కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మాట దానికి వీల్లేదు. ఎందుకంటే అటార్నీ జనరల్ దిగాలి, అడ్వకేట్ జనరల్ దిగాలి. ఎన్ని రోజులు ఉంటుందండి ఒక రివ్యూ పిటిషన్? నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఇప్పటికీ సంవత్సరం దాటింది. ఒక కీలకమైన విషయం మీద రివ్యూ పిటిషన్ వేసి సంవత్సరం దాకా పట్టించుకోకుండా ఎట్లా అవుతుంది? దాన్ని ఓపెన్ చేయాలి, ముందుకు నడిపించాలి, ఏదో ఒకటి చేయాలి కదా. అది కూడా ఒక విచిత్రమైన జడ్జిమెంటే. మొత్తం విభజనకు సంబంధించి అనవసరంగా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దాంట్లో ఒక పాత్ర కల్పించింది. ఇట్లాంటి అన్యాయమైనటువంటి తీర్పుల మీద రివ్యూ వేయటం మంచి పని, కానీ ఆ రివ్యూ వేసి దాన్ని చూడకుండా పట్టించుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? ఇది చాలా అన్యాయమైనటువంటి ధోరణి. కేంద్రము రావాలి, అటార్నీ జనరల్ పంపాలి. మేము సంవత్సరం క్రితం విజ్ఞప్తి చేసినాం హోమ్ మినిస్టర్ గారికి, మీరు పంపించండి సార్ మీ అటార్నీ జనరల్ని. ఆ రివ్యూ పిటిషన్లో వాళ్ళు జోక్యం చేసుకుంటే ఓ నిర్ణయం వస్తుంది. ఇక్కడ అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకోవాలి, వీళ్ళు జోక్యం చేసుకుంటే ఓ నిర్ణయం వస్తుంది. ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏమైంది? మన నెత్తిన పడ్డది. కానీ మనమేం దీన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేం. మీరు అందరూ చేస్తున్నటువంటి కృషి వెనకాల జరుగుతున్న పరిణామాలు చాలా మందికి తెలియవు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పవలసి వస్తున్నది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు కదిలి సమస్యకు పరిష్కారం వెతకాలని కోరుతున్నాం. రివ్యూ పిటిషన్పై వెంటనే కదిలి దానిపై ఒక నిర్ణయం సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. వెంటనే ఈ సస్పెన్షన్లు ఆపాలి. అడ్వకేట్స్ మీద పెట్టేటువంటి కేసులను కూడా ఉపసంహరించుకోవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, చాలా మీరు చేస్తున్న దానికి జేఏసీ సంపూర్ణంగా తొలి దశ నుంచి కూడా మీ వెంటనే ఉంది, ఇప్పుడు మీతోనే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని న్యాయాన్ని సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాల్లో మేము ఉంటాం. మేము ఉండటమే కాదు, ఇండిపెండెంట్గా జేఏసీ కూడా ఒక కార్యాచరణ తీసుకొని ఈ సమ్మెకు పరిష్కారాన్ని సాధించడానికి కృషి చేస్తుందని హామీ ఇస్తూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. విభజించాలి హైకోర్టును వెంటనే, విభజించాలి హైకోర్టును వెంటనే. న్యాయమూర్తులపై సస్పెన్షన్లు, న్యాయమూర్తులపై సస్పెన్షన్లు, న్యాయమూర్తులపై సస్పెన్షన్లు. అడ్వకేట్లపైన కేసులు, అడ్వకేట్లపైన కేసులు.